దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబరా దిగంబర శ్రీ గజానన మహారాజ్ దిగంబర శ్రీ గజానన విజయము అధ్యాయము 11 రెండవ భాగము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. స్వామీజీని ఆడ్గావ్ తీసుకుని వెళ్ళటానికై జ్యామా సింగ్ షేగావ్కి వచ్చాడు. అతడు స్వామిని రమ్మని బహువిధాలా ప్రార్థించాడు. కానీ స్వామి రామనవమి తర్వాతే అక్కడికి వస్తామన్నారు. ఇప్పుడే తీసుకువెళ్లాలని పట్టుపట్టక వెళ్ళిపో. జ్యామా సింగ్ స్వామి యొక్క మహాభక్తుడు కాబట్టి స్వామి ఆజ్ఞను శిరసావహించి తిరిగిపోయాడు. తరువాత రామనవమి రోజున అతడు షేగావ్కి వచ్చాడు. షేగావ్లో జరిగిన ఆ ఉత్సవాన్ని తిలకించాడు. తరువాత స్వామీజీని కొందరు శిష్యులతో బాటుగా హనుమ జయంతి ఉత్సవం నాటికి జ్యామా సింగ్ ఆడగావ్కి వచ్చి చేరాడు. స్వామీజీ ఆడగావ్లో చాలా చమత్కారాలు విచిత్రాలు చూపారు. ఒకరోజు మధ్యాహ్నం స్వామీజీ భాస్కరుణ్ణి నేలపై ఎత్తి కుదేశారు. అతని ఛాతీ మీద కూర్చొని పిడికిళ్లతో కొట్టటం ప్రారంభించారు. అక్కడున్న వారంతా ఈ తమాషాని చూస్తూనే ఉన్నారు. కానీ వారిని ఆపే ధైర్యం ఎవరికీ లేకపోయింది. బాలాబాబు దగ్గరగానే ఉన్నాడు. అతడు వినయంతో, సద్గురునాథ, ఇంకా భాస్కరుణ్ణి విడిచిపెట్టండి. ఈ దెబ్బలకి, ఈ మండుటెండకి అతడు బాగా విసిగిపోయాడు అన్నాడు. ఇది విన్న భాస్కరుడు, హే బంధు బాలాబాబు, నా కోసం స్వామిని ఆపవద్దు. స్వామి సాక్షాత్తు ఈశ్వరులే. వారు చేసేది చేయని. చూసేవారందరూ నన్ను కొడుతున్నారనుకుంటున్నారు కదా, కానీ నాకు చక్కిలిగింతలు పెట్టినట్లుంది అన్నాడు. తరువాత భాస్కరుణ్ణి తీసుకొని వారు విడిది చేసిన చోటికి వచ్చారు. స్వామి బాలాబాబుతో, భాస్కరునికి ఇక ఇహలోకాన్ని విడవటానికి 2 రోజులు మాత్రమే మిగిలినాయి. ఇతడు పంచమి రోజున వెళ్ళిపోతాడు అన్నారు. తన మనసులోని మర్మాన్ని ఇంకా ఇలా తెలిపారు. నేడు భాస్కరుణ్ణి చితక కొట్టిన కారణం తెలుసా నీకు? షేగావ్లో నిన్ను భాస్కరుడు గొడుగుతో నా చేత కొట్టించాడు. ఆ విషయం నీకు గుర్తుందా? భాస్కరుని ఆ పాపాన్నించి తప్పించటానికే నేను అతన్ని కొట్టాను. అతన్ని దండించటంలోని ఆంతర్యం మరేమీ కాదు అన్నారు. హనుమ జయంతి ఉత్సవం జరిగిన తరువాత ఆడగావులో ఏం జరిగిందో ఆలకించండి. ఉత్సవం పూర్తయింది. పద్యపంచమి నాడు స్వామి భాస్కరునితో, అరే భాస్కర్, నేడు నీ ప్రయాణ దినం. ఇక పూర్వాభిముఖుడవై పద్మాసనం వేసి కూర్చో. మనస్సును స్థిరం చేసి ఇష్టదైవాన్ని ధ్యానించుతూ ఉండు. వెళ్ళవలసిన నిర్యాణ గడియలు సమీపిస్తున్నాయి. ఇక చిత్తాన్ని ఏకాగ్రం చెయ్యి అని మిగతా భక్తులతో, మీరంతా విఠల విఠల నారాయణ అని పెద్దగా సంకీర్తనం చెయ్యండి. ఈ మీ సోదరుడు నేడు వైకుంఠానికి వెళుతున్నాడు. మీరు ఇతనికి హారం వేసి కుంకుమాదులు దిద్ది అతన్ని పూజించండి అన్నారు. భాస్కరుడు పద్మాసనం వేసి తన దృష్టిని నాసికాగ్రాన స్థిరంగా నిలిపాడు. అలా చేయగానే అతనిలోని వృత్తులన్నీ అంతర్లీనమయ్యాయి. భక్తులంతా భాస్కరుని పూజించారు. మాలలు వేశారు. అచీర్ భస్మాదుల తిలకం దిద్దారు. ఇదంతా స్వామీజీ దూరం నుంచే గమనిస్తున్నారు. స్వామి ఆజ్ఞానుసారం భక్తులందరూ మధ్యాహ్నం వరకు సంకీర్తనం చేస్తూనే ఉన్నారు. సూర్యుడు నడినెత్తికి వచ్చాడు. వెంటనే హర హర అని నామోచ్చారణ పెద్దగా చేశారు స్వామి. అదే సమయాన భాస్కరునిలోని ప్రాణపక్షి ఎగిరిపోయింది. యోగులు ఎవరిని కనికరిస్తారో వారు హరికి అతిథులే అవుతారు కదా. భాస్కరుని అంత్య సంస్కారాలు చేయడానికి, తరువాత సమాధి కట్టడానికి అతని శరీరాన్ని ఎక్కడ ఉంచమంటారు అని స్వామిని అడిగారు భక్తులు. ద్వారకేశ్వరంలో పశుపతి సతీ సమేతంగా ఉన్న చోటనే భాస్కరుని శరీరం ఉంచాలన్నారు స్వామి. స్వామి ఆజ్ఞ అవగానే అరటి చెట్ల స్తంభాలు కట్టి విమానం తయారు చేశారు. అందులో భాస్కరుని కళేబరాన్నుంచారు. తరువాత భక్తులందరూ భజనలు చేస్తూ భాస్కరుని కళేబరాన్ని ద్వారకేశ్వరానికి తెచ్చారు. సమాధి కోసం కావలసిన ధార్మిక విధి పూర్తయింది. స్వామి ప్రియభక్తుడు మనల్ని వదిలి వెళ్ళిపోయాడు అన్నారు భక్తులు దుఃఖంతో. 2వ నాడు సమాధి దగ్గర బీదలకు అన్నదానం జరిగింది. అడగావుకి 1 మైలు దూరంలోనే ఈ ద్వారకేశ్వరం ఉంది. ఈ ప్రదేశం ఎంతో రమ్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ చింత చెట్లు ఎక్కువగా ఉన్నాయి. వాటితో బాటుగా వేప, అశ్వత్థ, మందార, ఆమ్ర,
వట, ఔదుంబర, మేడి చెట్టు వృక్షజాతులెన్నో ఉన్నాయి. ఇవిగాక కొన్ని పూల చెట్లు, లతలు మొదలైనవి కూడా ఉన్నాయి. ద్వారకేశ్వరం ఆడగావ్ అకోలాల మధ్యలో ఉంది. ఇక్కడే భాస్కరుని సమాధి కట్టండి. 10 రోజుల పాటు అన్నదానం జరుగుతూనే ఉంది. దాని వర్ణన వినండి. అన్నదానాన్ని సంత్ బండారా యోగి కూటమి అంటారు. చింత చెట్ల క్రింద అంతా భోజనాలకు కూర్చునేవారు. అక్కడొక క్రొత్త సమస్య ఎదురైంది. అక్కడ ఎన్నో కాకులు కూడి అక్కడున్న వారిని సతాయించేవి. కాకి అరుపులతో విసిగెత్తిపోయారందరూ. ఒకప్పుడు పాత్రల్లోంచి ద్రోణులనెత్తుకొని పోయేవి. మరొకప్పుడు పైనుంచి క్రింద కూర్చున్న వారి మీద మలమూత్రాలు, రెట్టలు మొదలైనవి విసర్జించేవి. అందుచేత భోజనం చేసేవారు విసిగిపోయి కాకుల్ని పారద్రోలటానికి ప్రయత్నించేవారు. భోజనం చేసే వాళ్లలో కొందరు భిల్లులు కూడా ఉన్నారు. వాళ్ళు విల్లమ్ములు తెచ్చి వాటిని కొట్టడానికి బాణం ఎక్కుపెట్టారు. ఇంతలోనే స్వామి వారిని ఆపుచేస్తూ, వీటిని కొట్టవద్దు, ఇక్కడికి రావటంలో వాటి అపరాధమేమీ లేదు. ఈ భండారంలోని ప్రసాదం కొద్దిగా లభిస్తుందనే ఉద్దేశ్యంతోనే అవి వచ్చాయి. ఎందుచేతనంటే భాస్కరుడు తిన్నగా వైకుంఠలోకాన్ని చేరాడు. అతడు పితృలోకంలో ఆగలేదు. 10 రోజుల వరకు మృతి చెందిన వాని ఆత్మ అంతరాళంలో తిరుగుతూ ఉంటుంది. 11వ నాడు బలిని అర్పించిన తరువాత కాకులు ఆ పిండాన్ని ముట్టుకున్న తరువాతనే ఆత్మ ముందుకు వెడుతుంది. కానీ భాస్కరునికి పిండదానం అవసరం లేకపోయింది. తమ భాగం తమకు ముట్టనందుకు ఈ కాకులన్నింటికీ కోపం కలిగింది. భాస్కరుని ఆత్మ ముక్తిని చెంది వైకుంఠలోకంలో అతిథి అయింది. కాబట్టి పితృలోకాలకు పిండదానం చేయనవసరం లేకపోయింది. తిన్నగా ముక్తిని పొందని వానికే పిండదానం చేయాల్సి ఉంటుంది. దానికోసం కాకులు ఎదురు చూస్తూ ఉంటాయి. భాస్కరుడు తిన్నగా వైకుంఠానికే వెళ్ళాడు. భండారాన్నించి కొద్ది ప్రసాదం లభిస్తుందనే ఉద్దేశంతో కాకులు ఇక్కడికి వచ్చి ఉంటాయి. మీరు వాటిని చంపకండి, నేనే వాటికి నచ్చజెబుతాను అని. ఓ కాకుల్లారా, నా మాట నాలకించండి. రేపటి నుంచి ఇటు రాకండి, లేకుంటే భాస్కరుని కారణంగా నేను అప్రతిష్ట పాలవుతాను. నేడు ప్రసాదం తిని తృప్తి పొందండి, కానీ రేపటి నుంచి రావద్దు అన్నారు. భక్తులందరూ స్వామి వాక్కుల మీద విశ్వాసముంచారు. కుత్సితులు, దుష్టులు విశ్వసించలేదు సరికదా, నవ్వటం ప్రారంభించారు. స్వామి మాటలన్నీ వట్టి బూటకాలు, వ్యర్థమును. పక్షులెప్పుడైనా మనుష్యుల మాటలు వింటాయా? దీని విషయం రేపు వచ్చి చూద్దాం. ఈ స్వామి లాంటి పిచ్చివాళ్ళు ఏదో ఒకటి వాగుతూ భక్తులందరినీ తమ వశం చేసుకుంటారు. మరి ఈ భక్తులు కూడా వారి గుణగానం చేస్తూనే ఉంటారు. సత్యమైనదేదో అదే చెప్పాలి, జీర్ణమయ్యేదే తినాలి. నిజంగా లేని దాన్ని గురించి భ్రమ కలిగించడం వ్యర్థం అని ఒకరితో ఒకరు అనుకోసాగారు. ప్రత్యక్ష ప్రమాణం కోసం మరునాడు ఈ కుత్సితులంతా వచ్చారు చూడటానికి. కానీ నామమాత్రానికైనా ఒక్క కాకి కనిపిస్తే ఒట్టు. ఈ విచిత్రాన్ని చూసి వచ్చిన వాళ్ళంతా ఆశ్చర్యపడటమే కాకుండా తమ అవిశ్వాస ప్రవృత్తికి సిగ్గుపడ్డారు. 14 రోజులు పూర్తయిన తరువాత స్వామీజీ తమ శిష్యగణంతో సహా షేగావ్కి తిరిగి వెళ్ళిపోయారు. ఓ శ్రోతలారా, షేగావ్లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. అది ఏకాగ్ర చిత్తులై వినండి. ఆ రోజుల్లో కరువు వచ్చింది. అంతటా కరువు బాధితుల కోసం నూతులు త్రవ్వే పని జరుగుతుంది. బావుల్ని త్రవ్వి లోతు చేస్తున్నారు. ఒకచోట త్రవ్వినా గాని నీరు పడలేదు. కానీ నల్ల శానపురాయి పడింది. పలుగు పని ఆగిపోయింది. తరువాత పలుగుతో 4 చోట్ల కన్నాలు చేసి అందులో తుపాకీ మందు దట్టించబడింది. ఒత్తులు కూడా సరిగానే పెట్టబడ్డాయి. దానికి నిప్పు కూడా అంటించారు. కానీ ఎంతసేపైనా తుపాకీ మందు పేలలేదు. క్రిందనున్న నీరు రాయి అడ్డం రావటం వల్ల పైకి రాలేకపోతుంది. మందుకి ఒత్తికి మధ్య ఏదో అడ్డుపడింది. లోపలికి దిగి ఆ ఒత్తిల్ని సరిచేయకపోతే మందుకు నీరు తగిలి ఎందుకు పనికి రాకుండా పోతుంది మరి. కానీ ఈ ప్రమాదకరమైన పనినెవరు చేస్తారు? వత్తిని సరిచేయగానే మందు పేలితే, నీటి బుగ్గ పైకి చిమ్మితే దిగినవాడు బ్రతకటం అసంభవం అనుకున్నాడు మేస్త్రి.
కానీ గణుజవర్య అనే ఒక బీద కూలీ మీద మేస్త్రి దృష్టి పడింది. వాణ్ణి ఆ పని చేయమని ఆజ్ఞాపించాడు మేస్త్రి. బీదవాడు కదా, చెప్పిన పని చేయక ఏం చేయగలడు? గణు మెల్లిమెల్లిగా నూతిలోనికి దిగి ఆ మందు పెట్టిన గొట్టాన్ని సురంగ్ని కదిపాడు. కదపటమే తడవుగా వెంటనే అది అంటుకుని మంటలోపలికి పోయి ఆ సురంగ్ పెద్ద పెట్టున పేలిపోయింది. ప్రమాదాన్ని గుర్తించిన గణు స్వామి గజాననుల మహాభక్తుడవటం వలన వారిని మనసారా స్మరిస్తూ ప్రక్కనున్న కన్నంలో దూరాడు అవకాశం చూసుకుని. ఆ సురంగం ప్రేలిన మోత విని రాళ్ళు రప్పలు బయటికి ఎగిరివచ్చి పడినట్టుగా గణు శవం కూడా ఎక్కడో పడి ఉంటుందనుకున్నాడు మేస్త్రి. మరి ఇతరులను లోపలికి చూస్తే ఏమీ కనపడనంత పొగ. గణు తప్పక మరణించి ఉంటాడు. వాడి శవం ఇక్కడెక్కడో పడి ఉంటుంది, వెతకండి అన్నాడు మేస్త్రి. మేస్త్రి మాటలు విన్న గణు మరణించలేదు, నూతిలో బ్రతికే ఉన్నాడు. స్వామీజీ దయవలన నేను రక్షించబడ్డాను. గుహలోపల సురక్షితంగా ఉన్నాను. ఈ గుహ ఒక రాయి చేత కప్పబడిపోయింది, అందుచేత నేను బయటికి రాజాలను అన్నాడు. గణు అన్న మాటలు విని అంతా ఎంతో ఆనందించారు. కొందరు లోపలికి దిగి అడ్డుపడిన రాతిని తొలగించి గణుని పైకి తీశారు. బయటకు వస్తూనే గణు స్వామి దర్శనానికై పరుగెత్తిపోయాడు. గణువును చూస్తూనే స్వామి, గణ్య, కందకంలో కూర్చొని ఎన్ని రాళ్ళు పేల్చావు? అందులోని ఆ పెద్దరాయి కందకానికి అడ్డుకుంటం వల్లనే నువ్వు బ్రతికి బయటపడ్డావు. కానీ ఇలాంటి పనులు ముందెప్పుడూ చేయకూడదని గుర్తుంచుకో. నిప్పుతో చెలగాటం ప్రాణ సంకటం కదా అనే విషయాన్ని మరచిపోకు. ఇక వెళ్ళు, నీకొచ్చిన పీడ తొలగిపోయింది అని మందలించారు. గణుని చూడటానికి గ్రామవాసులంతా అక్కడికి వచ్చారు. గణు తన మనసులోని మాటని చెబుతూ, సురంగం ప్రేలినప్పుడు మీరే కదా నన్ను చేతబట్టి ఆ కందకంలో కూర్చోబెట్టింది, అందువల్లనే కదా నేను బ్రతికి బయటపడింది. లేకుంటే మీ చరణాలు దర్శించటానికి రాగలిగేవాడినా? హే గురునాథ, మీ దయ లేకపోయినట్లయితే నేనెప్పుడో ఆ నూతిలో పడి చచ్చిపోయేవాడిని అన్నాడు. ఈ విధంగా శ్రీ గజానన మహారాజుల యొక్క కృపామహిమ అతర్క్యమైనది. దీనిని చక్కగా సెలవీయటం నా తరం కాదు. మరి శ్రీ దాసగను విరచితమైన ఈ శ్రీ గజానన విజయమణి గ్రంథం పఠించే పాఠకులకు ఆహ్లాదాన్ని ప్రసాదించుగాక అని దాసగను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. శుభం భవతు. శ్రీ హరిహరార్పణమస్తు. ఇది ఏకాదశ అధ్యాయము సమాప్తము. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.